ప్రతి ఒక్కరూ జీవితంలో కోరుకునేది ఆరోగ్యం, డబ్బు, సంపద, ఐశ్వర్యం. ఇవే. ఈ నాలుగింటిని మాత్రమే ఎవరైనా కోరుకునేది. కానీ ఇవి మనం కోరినంత సులువుగా మన దరి చేరవు. కానీ అలా మీ దరి చేరాలంటే, మీ పరిస్థితి మారాలి అంటే ఏమి చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యులెన్ రాసిన పుస్తకాలలో జీరో లిమిట్స్ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ను ఓవర్కమ్ చేయడానికి సహాయపడింది. ఈ పుస్తకంలో ఉండే కొన్ని విషయాలు మిమ్మల్ని, మీ జీవితాన్ని మార్చివేస్తాయి. ముందుగా, ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ యువర్ క్రియేషన్. ఈ ప్రపంచమంతా నీకు నచ్చినట్టుగా నీకు నీవుగానే క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మీరు చూస్తున్నటువంటి ప్రపంచం బయట ఉండదు, మీ లోపలే ఉంటుంది. మీ ఆలోచనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్, ప్రాబ్లమ్స్ ఇలా ఏదైనా కానీ మీ మైండ్ నుండి అది క్రియేట్ అవుతుంది. ఎంటైర్ వరల్డ్ ఈజ్ యువర్ క్రియేషన్, యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు మీ జీవితంలో అనుభవించే మొత్తం రియాలిటీని మీరు సృష్టించుకున్నది మాత్రమే. ప్రతి ఒక్కటి మీ లోపల నీవు అనుకున్నదే. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకంటే జీవితాన్ని జీవించేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది గతంలో జరిగిన జ్ఞాపకాలతో బతకడం. రెండవది భవిష్యత్తు గురించి మోటివేషన్తో బ్రతకడం. గతంలో జరిగిన లేదా భవిష్యత్తులో జరిగే సంఘటనలు చుట్టూ కాకుండా మన ప్రస్తుత ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకువచ్చేలా చేస్తుంది. దీనిని జీరో స్టేట్ అంటారు. జీరో స్టేట్ అంటే మనందరి మనసులు పవిత్రంగా ఉంటాయి. మెమోరీస్ ఉండవు, ప్రోగ్రామ్స్ ఉండవు, ఈగో అనేది అస్సలు ఉండదు. దీనినే జీరో స్టేట్ అంటారు. ఈ స్టేట్లో ఉన్నప్పుడు మన మనసుకు ఎలాంటి లిమిటేషన్స్ ఉండవు. కాకపోతే ఈ జీరో స్టేట్లో ఉండాలి అంటే ముందుగా మనం ఒక విషయానికి రియలైజ్ అవ్వాలి. అదేంటంటే, ఈ ప్రపంచంలో జరిగే ప్రతిదాని మీద మనకు కంట్రోల్ ఉండాలి అని అనుకోవడం వ్యర్థం. మన చేతిలో లేని విషయాల్ని వదిలేయాలి. అప్పుడే ఈ హోపోనోపో టెక్నిక్ పనిచేస్తుంది. హవాయి స్పిరిచువల్ మెథడ్ ఏమి చెప్తుంది అంటే, నీవు రియాలిటీ అనుకున్నది మీ మైండ్లో క్రియేట్ అవుతుంది. నీవు కలిసే మనుషులు, పరిచయాలు, వాళ్ళతో మాట్లాడేది ప్రతిదీ కూడా నీలో పుట్టే అనుభవాలు మాత్రమే. కాబట్టి బయటే ఉండే వ్యక్తులతోనూ, పరిస్థితులతోనూ సంబంధం లేకుండా మీకు కావాలి అంటే మీ ఎమోషన్స్ను మీకు మీరే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మీరు ఎంత చిరాకులో ఉన్నా సరే ఒక చిన్న చిరునవ్వుతో ఎదుటివారి ముఖంలో మీరు ఆనందాన్ని చూడొచ్చు. పరిస్థితులను బట్టి సారీ చెప్పడం, థ్యాంక్స్ చెప్పడం, తప్పు జరిగింది అన్నప్పుడు మనస్ఫూర్తిగా క్షమించమని అడగడం, ఇవన్నీ కూడా జీవితం మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. అందుకే ఈ చిన్న టెక్నిక్ని ఫాలో చేస్తే మీ జీవితంలో చిరాకులన్నీ తొలగిపోతాయి. మనసు తేలికైనట్లు ఉంటుంది. మీ సమస్యల నుండి బయటపడేసే రెండు మార్గాలు. ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి.
మొదటిది, ముందుగా మీ లైఫ్లో మీరు ఎదుర్కొన్నటువంటి కష్టమైన సిచ్యువేషన్ని లేదా ప్రాబ్లమ్స్ని ముందు ఐడెంటిఫై చేయండి. అది ఎలాంటిదైనా కావచ్చు. అంటే వేరే వ్యక్తితో గొడవ జరగడం లేదా మీలో మీకే అధిక ఒత్తిడి ఉండి అన్నట్లుగా అనిపించడం కానీ, మీకున్న కలలని సాధించడానికి అడ్డుపడుతున్న సమస్యలు కానీ, ఇలా ఏదైనా కానీ ముందు దానిని ఐడెంటిఫై చేయాలి. ఆ సమస్యను కుదిరితే ఎక్కడైనా రాసుకోండి లేదా మనసులో అనుకోండి. ఇలా చేయడం వలన మన దృష్టి ఆ సంఘటన, ఆ విషయం మీదనే ఉంటుంది. అంటే ఒకసారి మన ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ సమస్యకు సంబంధించిన బాధ్యతను కూడా మీరే గుర్తించాలి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్నిసార్లు వేరే వాళ్ళతో ఏదైనా గొడవ చెప్పుకున్నప్పుడు కానీ, లేదా మన లైఫ్లో ఉండేటువంటి సమస్యలను కానీ మనం బాధ్యత తీసుకోము. అంటే ఆ తప్పు వేరే వాళ్ళ మీద వేయడం లేదా నేను ఎంత పని చేసినా కానీ నాకు ఫలితం రావట్లేదు అని అనుకోవడం కానీ, మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటాము. దీనివల్ల సమస్యకు పరిష్కారం దొరకకపోగా తిరిగి మళ్ళీ మనల్ని మనమే సెల్ఫ్ ఎమోషనల్ చేసుకుంటాము. కావున ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే ముందుగా మనం చేసిన తప్పులను కానీ, లేదంటే ఒక సమస్యలో మన బాధ్యతను కానీ పూర్తిగా మనం దానిని అంగీకరించాలి. ఈ 4 పదాలు మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చేస్తాయి. అవి ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 పదాలు మీకు తెలియకుండానే మీ జీవితంలో మార్పులు తెచ్చిపెడతాయి. ఈ 4 పదాలు మిమ్మల్ని సమస్యలోకి నెట్టేస్తాయి. అలాగే వాటి నుండి బయటపడేలా కూడా చేస్తాయి. వీటి వల్ల నష్టపోయిన వారు ఈ టెక్నిక్ని యూస్ చేసుకొని తిరిగి మళ్ళీ మీ జీవితాన్ని పొందవచ్చు.